హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుక ఎపిసోడ్ నెంబర్ 102. సాయంత్రానికి కళ్యాణ్ రోడ్డు మీద ఒక షాప్ ముందు వెయిట్ చేస్తుండగా అనసూరం గారు వస్తున్న కారు వచ్చి ఆగుతుంది. డ్రైవర్ దిగి వెనక సీటు డోర్ తీసేసరికి అనసూరం గారు బాబుని ఎత్తుకొని కారు దిగుతుంటుంది. కళ్యాణ్ సంతోషంగా ఎదురు వెళ్ళి తన చేతిలో ఉన్న బాబుని ఎత్తుకొని, ఒరే నాన్న, ఎలా ఉన్నావురా? నేనైతే నిన్ను చాలా మిస్ అవుతున్నానురా అంటూ ముద్దు చేస్తుంటాడు. హైబ్రిడ్ బాయ్ కూడా అప్పటి వరకు తండ్రిని మిస్ అయ్యాడు కాబట్టి తండ్రిని చూడగానే వాడిలో కూడా హుషారొచ్చి నవ్వుతూ కేరింతలు కొడుతుంటాడు. అనసూర్మి గారు మాత్రం మనవణ్ణి ఎగాదిగా చూస్తూ, ఏంటి నాన్న ఇలా బక్కచిక్కిపోయావు అని అడుగుతుంది. నిజంగానే బక్కచిక్కి కళ్యాణ్ సమర్థించుకుంటూ, అదేమీ లేదు గ్రాని, నేను బాగానే ఉన్నాను. నేనంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే నీకు ఇలా కనిపిస్తున్నాను అంతే అంటాడు అందంగా నవ్వుతూ. లేదు నాన్న, నీ గురించి నాకు తెలీదా? చాలా తగ్గిపోయావు. మొత్తం మనిషివే పూర్తిగా మారిపోయినట్టుగా కనిపిస్తున్నావు. ఎప్పుడు ఖరీదైన డ్రెస్లో నిండుగా నవ్వుతూ కనిపించేవాడివి, కానీ ఇప్పుడు అలా లేవు. నిన్నిలా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదురా అంటూ మనవణ్ణి చూసుకొని కన్నీళ్ళు పెడుతుంటుంది. హైబ్రిడ్ బాయ్ కూడా తండ్రిలో కనిపిస్తున్న ఆ మార్పు చూసి ఏడుపు మొహం పెట్టుకుంటాడు. ఒక పక్క బాబుని ఎత్తుకొని, ఇంకొక పక్క వాళ్ళ గ్రాణిని దగ్గరికి తీసుకొని, ఏంటి గ్రాని ఇది? నువ్వు నా గురించి ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే నేను తట్టుకోలేస్తానా చెప్పు అంటూ గ్రాని కన్నీళ్ళు తుడుస్తాడు. నిజమేరా, నేను వచ్చి నిన్ను ఇంకా బాధ పెట్టినట్టుగా ఉన్నాను. అది సరే గాని, నన్ను అర్జున్ వాళ్ళ ఇంటికి కాకుండా ఇక్కడికి రమ్మన్నావేంటి అని అడుగుతుంది. అది గ్రానీ, నేను ఒక ఉద్యోగం చూసుకున్నాను. అడ్వాన్స్గా కొంత అమౌంట్ కూడా తీసుకున్నాను. బయటికి వచ్చాక నాది మొదటి సంపాదన కదా, అందుకే మొదటి సంపాదనతో బాబుకి డ్రెస్ కొని పెట్టాలనుకొని మిమ్మల్ని డైరెక్ట్గా ఇక్కడికి రమ్మన్నాను అని అంటాడు. ఏంటో నాన్న, నువ్వే వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడివి. ఇప్పుడు నువ్వు ఇంకొకరి దగ్గర ఉద్యోగం చేయాల్సి వచ్చింది. నీకు ఈ పరిస్థితి రావడానికి నేనే కారణమని ఇప్పుడు అనిపిస్తుంది అంటుంది బాధపడుతూ. అలా అనుకోకు గ్రాని, అయినా నేను ఎప్పుడు బాగానే ఉన్నాను. నువ్వే అనవసరంగా నా గురించి బాధపడుతున్నావు. ముందు షాప్లోకి వెళ్దాంరా అంటూ లోపలికి తీసుకెళ్తాడు. కొద్దిసేపటికి 1000 రూపాయల బాబు 1000 రూపాయల్లో బాబుకి ఒక డ్రెస్ చూసి, బారసాల ఫంక్షన్లో 2000 రూపాయల డ్రెస్ తెచ్చినందుకు మైథిలిని అవమానించిన సంఘటనని గుర్తు తెచ్చుకొని గిల్టీగా ఫీల్ అవుతూ, నేను కొట్టిన ఫోజులకి నాకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే అని అనుకొని చేతిలో ఉన్న బాబుని చూస్తూ, సారీ నాన్న, నీకిప్పుడు ఇంతకంటే ఎక్కువ ఖరీదు కల బట్టలు కొనిపెట్టలేకపోతున్నాను, కానీ ఈ డాడీ ఎప్పటికైనా మళ్ళీ మంచి పొజిషన్కి వస్తాడు. నీకోసమైనా నేను మళ్ళీ డబ్బు సంపాదిస్తాను. ఇప్పుడు నేను పడుతున్న కష్టం ఎప్పటికీ నీకు రానివ్వను. నువ్వు కాస్త పెద్దవాడివి అయ్యేసరికి ఎప్పటిలా నేను కోటీశ్వరిని అవుతాను. కష్టం అంటే ఏమిటో నీకు తెలియకుండా పెంచుకుంటాను అని మనసులో అనుకొని బాబుని అభిమానంగా హృదయానికి హత్తుకుంటాడు. తండ్రి మనసులో అనుకున్న మాటలు హైబ్రిడ్ బైక్ తెలిసి, అది మా డాడ్ అంటే అన్నట్టుగా గొప్పగా ఫీల్ అవుతూ బోసి నవ్వులు నవ్వుతుంటాడు. కళ్యాణ్ మనసులో ఏముందో అనసూయం గారికి కూడా అర్థమై, బాధపడకు నాన్న, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నీ ఎదుగుదలని నేను చూస్తానో లేదో తెలియదు, కానీ నీకు మళ్ళీ మంచి రోజులు మాత్రం వస్తాయి అని అంటుంది. అదేంటి గ్రాని, అలా అంటావు? నా ఎదుగుదలని చూడకుండా ఎక్కడికి వెళ్తావు? అలా వెళ్తానంటే నిన్ను వెళ్ళనిస్తానా? ఇంకొకసారి అలా మాట్లాడొద్దు అంటాడు దిగులుగా. సరేలేరా, ఏదో నా నోటికి అలా వచ్చింది. ఇంకొకసారి ఇలా మాట్లాడంలే అని అంటుంది. అన్నట్టు గ్రాని, నీకు ఏమి కొనిపెట్టలేకపోతున్నాను. మళ్ళీ కాస్త చేతిలోకి డబ్బులు రాగానే ఈసారి నీకు కొనిపెడతాను అని అంటాడు. వదిలేరా, ఇప్పుడు నాకు ఏం తక్కువైందని అని అంటుంది. కొద్దిసేపటికి షాపు నుంచి బయటకు వస్తారు. ఇక్కడ దగ్గరలో పార్క్ ఉంది గ్రాని, అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుందాం పదా అంటాడు. కొద్దిసేపటికి అక్కడి పార్కులో బెంచ్ మీద కూర్చొని గ్రానీతో బాబుతో సంతోషంగా టైం స్పెండ్ చేస్తూ,
మైథిలి నీతో బాగానే ఉంటుంది కదా గ్రాని అని అడుగుతాడు. అదేం ప్రశ్నరా? ఎందుకుండదు? నువ్వు ఎలాగో మైథిలి కూడా నాకు అలాగే. నా విషయంలో నువ్వెంత బాధ్యతగా ఉండేవాడివో తను కూడా అంతే బాధ్యతగా ఉంటుంది. ఆ ఐశ్వర్య నిలయంలో నువ్వొక్కడివి లేవని బాధ తప్ప నాకు మరో సమస్య లేదు అని అంటుంది. ఆ మాటలు విని కళ్యాణ్ తృప్తి పడుతుంటాడు. కానీ కళ్యాణ్, నిన్ను మళ్ళీ ఆ ఐశ్వర్య నిలయంలో ఎప్పటిలా చూడాలని ఉందిరా. ఎప్పటిలా ఆ నిలయంలో నువ్వు దొరబాబులా తిరగాలని ఉంది. ఇది జరుగుతుందంటావా అని ఆశగా అడుగుతుంది. కళ్యాణ్ బాధగా చూస్తూ, అది ఎలా జరుగుతుంది గ్రాని? ఆ నిలయం మైథిలిది, మంది కాదు కదా అంటాడు. ఏమోరా, అదంతా నాకు తెలీదు. భవిష్యత్తులో ఆ నిలయం మళ్ళీ నీదవుతుందని మాత్రం నాకు అనిపిస్తుంది. ఇలా ఎందుకు అనిపిస్తుందో నాకు తెలియడం లేదు అని అంటుంది. కళ్యాణ్ బాధగా నవ్వి, పోనీలే, ఇలా అనుకోనైనా గ్రాని తృప్తి పడాలి అని అనుకుంటాడు మనసులో. సరే కళ్యాణ్, చీకటి పడుతుంది. ఈ టైంలో బాబు బయట ఉండటం మంచిది కాదు. ఇక బాబుని తీసుకొని వెళ్తాను అంటూ లేస్తుంది. సరే గ్రాని అని కొద్దిసేపటికి వాళ్ళని కారెక్కించి, బాబు జాగ్రత్త గ్రాని, వెళ్ళగానే వాడికి పాలు పట్టండి, నిదానంగా వెళ్ళి డ్రైవర్ అని జాగ్రత్తలతో వాళ్ళని పంపించి వెళ్తున్న కారు వైపు కన్నీటి పొరలతో చూసి గ్యారేజ్కి దారి పడతాడు. మరుసటి రోజు ఉదయం కార్ల మధ్యలో పడుకున్న కళ్యాణ్ నిద్ర బద్ధకంతో లేచి కూర్చునేసరికి, లేచావా అన్న, ఇదిగో కాఫీ తీసుకొచ్చాను, తాగు అంటూ వేణు కాఫీ అందిస్తాడు. కళ్యాణ్ లేచి నిలబడి కాఫీ తాగుతూ పక్కన పెద్దగా కనిపిస్తున్న ఖాళీ స్థలంలోకి చూసేసరికి అక్కడ ఒక రూమ్ కడుతుంటారు. ఏమిట్రా అక్కడ రూమ్ కడుతున్నారు? ఎవరైనా ఆ స్థలం కొన్నారా అని అడుగుతాడు. మన అర్జున్ అన్న ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు. నువ్వు నా గురక భరించలేక ఇక్కడ పడుకుంటున్నావు కదా, అందుకే అక్కడ అర్జున్ అన్న నీకు రూమ్ కట్టిస్తున్నాడు. పైగా కార్లో పెట్టుకోవడానికి కూడా స్థలం బాగుంటుందని కూడా ఆలోచించి ఆ స్థలం లీజుకు తీసుకున్నాడు అని చెప్తాడు. ఈ గ్యారేజ్కి వచ్చే కార్లు పెట్టడానికే ఈ స్థలం ఎక్కువ. తిప్పి కొడితే ఇక్కడ 10 కార్లు లేవు. మనమే మధ్యలో పని లేక ఈగలు కొట్టుకుంటూ కూర్చుంటున్నాము. ఇక ఈ కార్ల కోసం వేరే స్థలం ఎందుకు అంటాడు విరక్తిగా. ఏంట్రా, నా గ్యారేజ్ అంటే నీకు అంత లెక్క లేకుండా పోయిందా అంటూ అర్జున్ వస్తాడు. మరి ఇన్నేళ్ల నుంచి గ్యారేజ్ నడుపుతున్నావు. ఇక్కడ ఒక గ్యారేజ్ అనేది ఒకటి ఉందని ఈ సందు చివరి వాళ్ళకైనా తెలుసా అని అడుగుతాడు కళ్యాణ్ వెటకారంగా. తెలిసిన వారు వస్తున్నారు కదా, ఏదో నా కుటుంబం గడుస్తుంది, అది చాలు అంటాడు అర్జున్. నీ కుటుంబం ఇంకా పూర్తిగా ఏర్పడలేదు నాయనా. రేపు పిల్లలు పుట్టాక చాలీ చాలని బతుకులుగా మారతాయి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు నీ జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటే ఎలా అంటాడు కళ్యాణ్. రేయ్, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో ఈ డైలాగ్స్ నీకు సూటుకావు కానీ నా విషయం వదిలేసి ముందు నా బావగాడి కార్ సంగతి ఏంటో చూడు అని చెప్పి వెళ్తాడు అర్జున్. నీ బావగాడికి ఆల్రెడీ స్కెచ్ గీశాను. పాపం ముచ్చట పడి నాతో కార్ రిపేర్ చేయించుకోవడానికి వచ్చాడు. మరి ఆ ముచ్చటను బాగా తీర్చాలి కదా అని అనుకుంటాడు మనసులో. కొద్దిసేపటికి శశిధర్ సూటు బూటు ధరించి ఫోజులు కొడుతూ వచ్చి తన కార్ని రిపేర్ చేస్తున్న కళ్యాణ్ని చులకనగా చూస్తూ దగ్గరికి వచ్చి, ఏంటి మెకానిక్, నా కార్ రిపేర్ చేశావా అని అడుగుతాడు హేళనగా. అయిపోయింది సార్, ఇప్పుడే పూర్తి చేశాను అంటూ వినయం నటిస్తూ, ఒక్కసారి చూసుకోండి సార్ అంటాడు కళ్యాణ్. కళ్యాణ్ అలా సార్ అని పిలవడం చూసి వీడు ఇంకా ఫోజులు కొడుతూ, గుడ్, నిన్ను ఇలా మెకానిక్ డ్రెస్లో, అది కూడా నా కార్ రిపేర్ చేయడం చూసి భలే సంతోషం అనిపిస్తుంది. మైథిలి నీకు భలే గడ్డి పెట్టింది అంటూ నవ్వుతుంటాడు. మైథిలి నాకు పెట్టడం కాదురా, నేను నీకు ఎలా గడ్డి పెడతానో చూస్తుండు అని మనసులో అనుకొని, ఒక్కసారి కారు స్టార్ట్ అవుతుందో లేదో చూసుకోండి సార్ అంటాడు మళ్ళీ వినయం నటిస్తూ. శశిధర్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు. అది వెంటనే స్టార్ట్ అవుతుంది. పర్వాలేదు, బాగానే చేశావు, అందుకే నీకు గొప్ప మెకానిక్ అని పేరు వచ్చింది అంటూ స్టీరింగ్ పట్టుకొని కాస్త మూవ్ చేయగానే
అది కాస్త ఊడి చేతిలోకొస్తుంది. చేతిలోకి వచ్చిన స్టీరింగ్‌ని చూసి అవాక్కవుతూ, "ఇదేంటి స్టీరింగ్ ఊడింది?" అని అడుగుతాడు. "అయ్యో! అలా ఎలా ఊడింది సార్? నాకేమీ తెలీదు. మీరు కారు స్టార్ట్ అవ్వట్లేదన్నారు. నేను అదొక్కటే ప్రాబ్లమ్ అని చూశాను. ఇక దేని జోలికి వెళ్ళలేదు" అంటాడు అదే వినయం నటిస్తూ. ఏడ్చినట్టే ఉంది. కార్ రిపేర్ అంటే అన్నీ చూడాలి కదా! అంటూ చిరాగ్గా చూస్తాడు శశిధర్. నేను గొప్ప మెకానిక్‌ని సార్. అందుకే కస్టమర్ చెప్పిన ప్రాబ్లమ్ మాత్రమే చూసి అది సాల్వ్ చేసి పెడతాను అంటాడు. ఛ! ఏం గొప్ప మెకానిక్కో ఏంటో అంటూ కారు దిగి, ఇప్పుడు ఈ స్టీరింగ్ సెట్ చేసి పెట్టు అంటూ ఆ స్టీరింగ్‌ని కళ్యాణ్ చేతిలో పెడతాడు. సరే సార్. రేపు ఉదయం వరకు ఈ స్టీరింగ్‌ని సెట్ చేసి పెడతాను. మీరిప్పుడు వెళ్ళి రేపు ఉదయం రండి అంటాడు. సరే అని ఎంత హుషారుగా వచ్చాడో అంత చిరాగ్గా వెళ్తాడు. కాస్త దూరంలో అదంతా చూసిన అర్జున్, వేణు వెళ్తున్న శశిధర్‌ని చూస్తూ కళ్యాణ్ దగ్గరికొస్తారు. అర్జున్ కళ్యాణ్ చేతుల నుంచి ఆ స్టీరింగ్ పట్టుకొని చూస్తూ, "మా బావగాడికి భలే జలకిచ్చావురా" అంటాడు. "మీ బావగాడి పని ఇప్పుడేముంది, ముందు ముందు ఇంకా ఉంటుంది చూడు" అని, "ఒరేయ్ వేణు, ముందైతే ఆ స్టీరింగ్ సెట్ చెయ్" అని చెప్పి వెళ్తాడు. పాపం మా బావగాడు ఈ మెంటలోడి సంగతి తెలిసి కూడా మళ్ళీ వీడితో పెట్టుకోవడానికి వచ్చాడు. తిమ్మిని బొమ్మని చేసి ఆడిస్తాడు చూసుకో వేణు అంటాడు అర్జున్. అదే అన్నా, మీ బావగాడికి ఎలా బుద్ధి చెప్తాడో నేను కూడా చూడాలనుకుంటున్నాను అంటాడు వేణు. మైథిలి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి హాల్లో కూర్చున్న అనసూయం గారికి టాబ్లెట్స్ ఇస్తూ, డాక్టర్ మీకు బీపీ ఎక్కువగా ఉందని చెప్పారు. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా కాస్త ప్రశాంతంగా ఉండండి అమ్మమ్మగారు అని అంటుంది. అనసూయం గారు బాధగా నవ్వి, నా మనోడు బయట అన్ని ఇబ్బందులు పడుతుంటే ఇక నాకు ప్రశాంతత ఎక్కడ ఉంటుంది అని మనసులో అనుకుంటుంది. మధ్యాహ్నం మీకు రైస్ పెట్టకుండా ఓన్లీ చపాతీ పెట్టమని రాములమ్మకి చెప్పాను. అలా అయితేనే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మీరు కూడా రైస్ పెట్టమని రాములమ్మని అడగొద్దు అమ్మమ్మ గారు అని అంటుంది. ఇప్పుడు కూడా నన్ను అమ్మమ్మ గారని పిలవడం ఎందుకమ్మా? అమ్మమ్మ అని పిలిస్తే సరిపోతుంది కదా అని అంటుంది. ఏమో అమ్మమ్మ గారు, నాకలా అలవాటైపోయింది అని అంటుంది. నిజమేనమ్మా, అలవాటు పడిన వాటికి వదిలేసి కొత్తగా ఉండాలంటే కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు నా మనవడి పరిస్థితి కూడా అదే అంటుంది బాధగా. మీరు మీ మనవడి గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మీరు బాధపడినంతగా మీ మనవడు ఏం లేడు. అతను స్ట్రాంగ్‌గానే ఉన్నాడు అని అంటుంది కళ్యాణ్ మీద కోపంతో. అంతలో రాములమ్మ బాబుని తీసుకొని అక్కడికొచ్చి, బాబుకి పాలు పట్టడం అయిపోయిందమ్మా, ఇక పడుకోబెడతాను అని అంటుంది. మైథిలి బాబుని తీసుకొని ముద్దు చేస్తూ, ఈరోజు బాబుకి టీకాలు వేయించేది ఉంది. సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే హాస్పిటల్ తీసుకెళ్తాను అని అంటుంది. అలా మాట్లాడుతుండగానే బయట నుంచి డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపిస్తుంటుంది. మైథిలి బాబుని రాములమ్మకిచ్చి వెళ్ళి డోర్ తీయగానే ఎదురుగా లత సంకలో బట్టల మూట పెట్టుకొని శ్లోకాలు పెట్టుకుంటున్నట్టుగా నటిస్తూ, అమ్మ ఐశ్వర్య, నువ్వు బతికి ఉన్నావని తెలిసిన దగ్గర నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఈ పిన్ని ఆరాట పడుతూ వచ్చిందమ్మా అని అంటుంది. లత రాకని చూడగానే అనసూయం గారి కంగారు పడుతూ సోఫాల నుంచి లేస్తుంది. కానీ మైథిలి మాత్రం తను అసలు ఎవరో ముందు తెలియక ఆశ్చర్యంగా చూస్తూ, పిన్ని ఏంటి అని తన దగ్గర కూరగాయలు తీసుకోవడం గుర్తొచ్చి, నువ్వు కూరగాయలు అమ్ముకునే దానివి కదా అని అడుగుతుంది. లత కాస్త కంగారు పడుతూ, అమ్మో, నన్ను బాగానే గుర్తుపట్టింది అని అనుకొని, ఏదో గత్యంతరం లేక కూరగాయలు అమ్ముకున్నానమ్మా అని అంటుంది. అనసూయం గారు వాళ్ళ దగ్గరికి వస్తూ, గత్యంతరం లేక కాదు మైథిలి, ఆ రోజు నీ కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి కూరగాయలు అమ్ముకునే దానిలా వచ్చింది ఈ పిన్ని అంటుంది కోపంగా. మైథిలి అర్థం కానట్టుగా అనసూయం గారి వైపు చూస్తుంది. ఈవిడ ఆ భుజంగరావు భార్య లత. ఆ రోజు కూరగాయలు అమ్ముకునే నెపంతో మీ ఇంటికొచ్చి సబ్బు ముక్క వేసి నేను కింద పడేలా చేసింది ఈ రాక్షసి అని అంటుంది. ఆ మాటలకి మైథిలి ఆశ్చర్యపోతూ లత వైపు చూస్తుంటుంది. లత నీళ్ళు మింగుతూ, అంటే అమ్మా, అప్పుడు మా ఐశ్వర్యకు చెందాల్సిన ఆస్తి ఇంకెవరికో చెందబోతుందని తట్టుకోలేక
అలా చేశానమ్మా. అప్పుడు కూడా నీ మంచి కోరే అలా చేశాను గానీ, వేరే ఉద్దేశంతో కాదమ్మా అంటుంది ముసలి కన్నీరు కారుస్తూ. తన మాటలు నమ్మకు మైథిలి. ఇది పెద్ద గుంట నక్క. దీని మొగుడు నీ తల్లిదండ్రులను చంపేశాడు. ఇప్పుడిది నిన్ను చంపడానికి వచ్చి ఉంటుంది అని అనసూయం గారు మాట్లాడుతుండగానే, అదేం కాదమ్మా. నా మొగుడు నీ తల్లిదండ్రులను చంపినందుకు వాడిని తలుచుకొని తిట్టని రోజు లేదనుకో. దొంగ సచ్చినోడు. వాడిని తగలయ్యా. వాడి పాపం వాడు అనుభవిస్తాడు. కానీ నేను చాలా మంచిదానమ్మా. ఇప్పుడు కూడా నా కొడుకు నుంచి నిన్ను ప్రాణాలతో కాపాడుకుందామని వచ్చానమ్మా అని నటిస్తుంటుంది. ఏంటి నువ్వు అంటున్నది అని అడుగుతుంది మైథిలి. నేను చెప్పేది నిజమమ్మా. నా కొడుకు నిన్ను చంపి ఈ ఆస్తులకి వారసుడు కావాలని చూస్తున్నాడు. ఈ విషయమే నీకు చెప్పి వాడి నుంచి నిన్ను కాపాడుకుందామని వచ్చాను అంటుంది లత. వద్దమ్మ మైథిలి. ఈ రాక్షసిని ఇంట్లోకి రానివద్దు అంటూ అనసూయం గారు కంగారు పడుతుంటుంది. అయ్యో, మీ అమ్మమ్మ గారి మాటలు విని నీ పిన్నిని దూరం చేసుకోకమ్మా. ఏ కన్న తల్లి అయినా తన కొడుకు గురించి ఇలా చెప్పుకుంటుందా చెప్పు. దుర్మార్గుడైన నా కొడుకు ఈశ్వర్ నుంచి నిన్ను కాపాడుకోవటానికే తట్టా బుట్ట సర్దుకొని ఈ ఐశ్వర్య నిలయానికి వచ్చాను అంటుంది లత సంకలో జారిపోతున్న బట్టల మూటని పైకి అనుకుంటూ. వద్దమ్మ మైథిలి. తను అంత అబద్ధమే చెప్తుంది. నా మాట విను అని అనసూయం గారు కంగారుగా అంటుండగా, మీరాగండి అమ్మమ్మగారు. ఎంతైనా స్వయాన నా పిన్ని కదా. తనని ఇక్కడే ఉండనివ్వండి అని అంటుంది. తన మాటలకి అనసూయం గారు ఆ పక్కనే ఉన్న రాములమ్మ షాకింగ్లా చూస్తుంటారు. లత మాత్రం సంతోషపడుతుంటుంది. ఇంకా అక్కడే ఉన్నావేంటి పిన్ని, లోపలికి రా అంటూ ఆహ్వానిస్తుంది తనని. లత సంతోషపడుతూ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇదేంటి మైథిలి ఇలా చేస్తుంది, ఒక విషపాముని ఇంట్లోకి తెచ్చుకుంటుందేంటి అని అనుకుంటూ అనసూయం గారు భయపడుతుంటుంది. హైబ్రిడ్ బాయ్ని ఎత్తుకున్న రాములమ్మ కూడా మైథిలి చేస్తున్నది నచ్చక లత వైపు కోపంగా చూస్తుంటే, అబ్బా, పిల్లోడు దుబ్బ పండులా ఉన్నాడు అంటూ రాములమ్మ చేతులోంచి బాబును అందుకుంటుంది లత. మన హైబ్రిడ్ బాయ్ తండ్రి కంటే మించినవాడు కాబట్టి తన చేతిలోకి వెళ్ళగానే కెవ్వున ఏడుస్తుంటాడు. ఏడవకమ్మా, నేను మీ అమ్మమ్మని కదూ అంటూ మాటలు చెప్తుంటే బాబు ఇంకా ఏడుస్తుంటాడు. నీ దగ్గరుంటే బాబు ఏడుస్తున్నాడు, ఇలా ఇవ్వు అంటూ బాబుని రాములమ్మ కోపంగా తీసుకుంటుంది. ఆ వెంటనే బాబు ఏడుపు ఆపేసి లతని ఉరిమి చూస్తుంటాడు. రాములమ్మ, మా పిన్నికి రూమ్ చూపించి బాబుని పడుకోబెట్టు. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి మైథిలి వెళ్తుంది. తను అక్కడ ఉండటం ఇద్దరికీ ఇష్టం ఉండకపోయినా, పద రూమ్ చూపిస్తా అంటూ రాములమ్మ తనని కోపంగా చూస్తూనే ముందుకు వెళ్తుంది. లత కంగారుగా నిలబడ్డ అనసూయం గారి వైపు చూసి మూతి 3 వంకలు తిప్పుకొని రాములమ్మతో వెళ్తుంటుంది. అనసూయం గారు మనవరాలి గురించి భయంతో ఉండిపోతుంది. సాయంత్రానికి మైథిలి బాబుకి టీకాలు వేయించడానికి హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ కళ్యాణ్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటాడు. కళ్యాణ్ కూడా వచ్చాడేంటి అని అనుకుంటూ మైథిలి దగ్గరికి వెళ్తుంటుంది. ఎలా ఉంది ఎపిసోడ్ అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.